హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు సాయి లక్ష్మి వరల్డ్. ఈ రోజు నేను కొబ్బరన్నం వండుదాం అనుకుంటున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు ప్రిపేర్ చేసుకున్నాను ముందుగానే. చూడండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, బిర్యానీ ఆకు, కొంచెం చెక్క, లవంగ, యాలక్కాయ, అంతే. కొబ్బరి పాలు ఆల్రెడీ తీసి పెట్టుకున్నాను నేను. బిర్యానీ రైస్ ఏమో నేను కడిగేసి పెట్టుకున్నాను, నానబెట్టుకున్నాను కడిగేసి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే ముందుగానే రైస్ బాగా ఉండుద్ది. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాం మనం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. పొయ్యి స్టవ్ ఆన్ చేసుకుందాం. ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అండి, ఎక్కువ ఆయిల్ పడదు కొబ్బరన్నానికి. నేను ఆయిల్ కొంచెం వేసుకున్నానండి, ఎక్కువైతే టేస్ట్ ఆయిల్ గా ఉండుద్ది మొత్తం అంతా. అందుకని ఫస్ట్ ఆయిల్ హీట్ అయింది, నేను చెక్క లవంగా వేస్తున్నాను. మనకి కొబ్బరి అన్నానికి కొబ్బరి టేస్ట్ తెలియాలంటే మసాలాలు అవి తక్కువ వేసుకోవాలి. అందుకే చూడండి, నేను ఒక 2 చెక్క ముక్కలోను, ఒక యాలక్కాయి, లవంగాయలు వేసాను, బిర్యానీ ఆకు కొంచెం టేస్ట్ కోసం. అవి కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత పచ్చిమిర్చి, ఇవి వేపుకోవాలి. కొబ్బరి అన్నం అయితే నా ఫేవరెట్, చాలా బాగా ఇష్టం నాకు. చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది. మా అమ్మ దగ్గర నుంచి ఈ రెసిపీ కూడా నేను తెలుసుకొని చేస్తుంది. ఆనియన్స్ వేగుతూ ఉండాలండి, కొంచెం లైట్ గా బ్రౌనిష్ వస్తే చాలు. ఇంకా ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు మసాలా వేసేద్దాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. కొబ్బరి అన్నానికి ఎక్కువ ఐటమ్స్ కూడా ఏం పట్టవు. మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేగుతుంది. మనకి కొబ్బరి అన్నం టేస్ట్ రావాలి అని అనుకుంటే ఇట్లో మసాలా పొడులు కానీ, ధనియాల పౌడర్స్ కానీ ఇవేమి వాడామనుకుంటే ఆ టేస్టే, ఫ్లేవరే తెలుస్తుంది. మనం బిర్యానీ టేస్టే తెలుస్తుంది కానీ కొబ్బరి రైస్ ఫ్లేవర్ రాదు. అందుకని నేను అవన్నీ వేయను. మా అమ్మమ్మ ఇలాగే ఉండేది, మా అమ్మ అలాగే ప్రాసెస్, ఇప్పుడు నేను అదే ప్రాసెస్ చేస్తున్నాను. నాకు ఈ రైస్ అంటే ఇష్టం, మా పిల్లలకు కూడా బాగా ఇష్టం అండి. మసాలా కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరి పాలు పోసుకుందాం. గ్లాస్ కి 2 గ్లాసులు కొబ్బరి పాలు చిక్కగా తీసాను. గ్లాసున్నర వచ్చినాయి చిక్కగా పాలు. ఇప్పుడు ఒక అర గ్లాసు వాటర్ పోసుకుంటాను నేను. అర గ్లాస్ నీళ్ళు పోసాను, 2 గ్లాసులు వాటర్, అంతే. ఎప్పుడైనా కొలత అంతే అండి, ఒక గ్లాస్ కి బియ్యానికి 2 గ్లాసులు వాటర్. అట్లాగే కొబ్బరి పాలు అయితే 2 గ్లాసులు కొబ్బరి పాలు. కొంచెం కొత్తిమీర, కొంచెం ఎక్కువ వద్దు, కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాను. కొంచెం దీనికి తగినంత ఉప్పు అండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని ఈ పాలు మరిగేంత వరకు ఉంచుకోవాలి, బాగా మరిగిపోవాలి. రెడీ, పాలు మరిగిపోయినాయండి. ఇప్పుడు రైస్ వేసేస్తున్నాం. కొంచెంలో పెట్టుకొని, బిర్యానీ రైస్ ఆల్రెడీ కడిగేసి నానబెట్టుకొని ఉంచాను ఒక అరగంట ముందు. ఆ రైస్ వేసేస్తున్నాను. ఏం వేస్తానండి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాము. హై ఫ్లేమ్ మీద ఒక 2 విజిల్స్ వస్తే చాలు, మనకి రైస్ కుక్ అయిపోయినట్టే. ఒక 10 నిమిషాలు ఆగుదాం. హీట్ కూడా తగ్గింది. కుక్కర్ మూత తీసుకుందాం. వేడి వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. చూడండి ఎట్లా ఉందో. రెడీ అయిపోయింది.
ప్లేట్ లో వేసుకుని తినేద్దాము. మంచి వాసన వస్తుందండి. కొబ్బరి అన్నం రెడీ. దీని కాంబినేషన్ గా నేను చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. కొబ్బరి అన్నంతో చికెన్ ఫ్రై గాని చికెన్ ఇగురు గాని చాలా బాగుంటది. ఇప్పుడు టేస్ట్ చేసేద్దాము ఎట్లా ఉందో. బాగా వేడి వేడిగా ఉంది. ఇట్లా వేడి వేడిగా అన్నం వేసుకొని తింటూ ఉంటే సూపర్ ఉంటుంది. చాలా బాగుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోయింది. కొబ్బరి అన్నం ఫ్లేవర్ మొత్తం తెలుస్తుంది. కొబ్బరి ఫ్లేవర్ మొత్తం. రైస్ అయితే సూపర్ ఉంది. కర్రీ కలుపుకొని తింటుంటే చాలా టేస్ట్ గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.